బీసీలను హక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గుంటూరు పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని అన్నారు. గుంటూరులో జరిగిన వైసీపీ ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో విడుదల రజని, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. చిలకలూరిపేటలో బీసీ అయిన తాను గెలవడం ఓ చరిత్ర అన్నారు. ఉన్నతమైన లక్ష్యంతో సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు రజని చెప్పారు. తనని ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. మరోవైపు వెనుకబడిన వర్గాల ప్రజల వెన్నుతట్టి ముందుకు నడిపిన వ్యక్తి సీఎం జగన్ అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం సీఎం జగన్ అని కొనియాడారు. టీడీపీ నాయకులు కులాలను అడ్డు పెట్టుకుని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క అన్న నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం. మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రజనమ్మకు మన జగనన్న అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక చరిత్ర. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్న చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, రావేమో కూడా. ఇస్తే జగనన్నే ఇచ్చారు, మళ్ళా కూడా జగనన్నే ఇయ్యాలి. ఇంకెవరు ఆ ధైర్యం చేయరు, సాహసం అంతకన్నా చేయరు. మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో చిల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అంతటితో ఆగకుండా జగనన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి, అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి, అలాగే ఇంకా ఒక పెట్టు ముందుకు వెళ్తే అంతే కీలకమై ఒక సంచలనం. గుంటూరు వెస్ట్ అంటేనే ఒక సంచలనం. మహామహులు ఉంటారు ఇక్కడ, హేమాహేమీలు ఉంటారు ఇక్కడ. ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి, ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాటకు శిరస్సు వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనలతో మరి ఇక్కడ మీ రజనమ్మ పోటీ చేస్తా ఉంది. కాబట్టి మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నేను గూడూరు నాని ముదిరాజు యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవాలయం ఆవరణలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులందరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముదిరాజ్ ఆడబిడ్డ అయినటువంటి విడుదల రజనమ్మ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులు, ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మనందరం ముదిరాజులు మన వంతుగా ప్రతి ఒక్క ఓటు కూడా ఇంకొక పార్టీకి పడకుండా వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విడుదల రజనమ్మకు వేయాలని చెప్పి ద్వారా మన ఐకమత్యాన్ని మన ఇంటి ఆడబిడ్డ అయినటువంటి రజనమ్మను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గం ముదిరాజులందరినీ కూడా